హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ అలర్ట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఓపెన్ ఎస్ఎస్సి, ఓపెన్ ఇంటర్ పైన అడ్మిషన్ తీసుకోవాలనుకున్న వాళ్ళందరికీ కోసం ఏపీఓఎస్ఎస్ అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది ఈరోజు ఇవ్వడం జరిగింది. సో దాని డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా ఓపెన్ ఇంటర్ చదవాలనుకున్నా లేదా ఓపెన్ 10th క్లాస్ ఓపెన్ ఎస్ఎస్సి చదవాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ అకాడమిక్ ఇయర్ 24-25 2024-25 కు సంబంధించి ఓపెన్ ఇంటర్ ఓపెన్ 10th క్లాస్కు సంబంధించి ఎవరైనా అడ్మిషన్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళ కోసం ఏపీఓఎస్ఎస్ ఈరోజు ఒక నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ప్రకారంగా ఎవరికి అసలు ఎలిజిబిలిటీ ఉంటుంది అనేది నేను గత వీడియోలో కూడా చెప్పాను. అసలు ఓపెన్ ఇంటర్ అనేది ఎలా ఉంటుంది, ఓపెన్ ఇంటర్కి ఎవరు అర్హులు అవుతారు, ఓపెన్ ఇంటర్లో సబ్జెక్ట్స్ ఎన్ని ఉంటాయి, దానికి ఫీజు ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా నేను గత వీడియోలో మీకు షేర్ చేశాను. దాని తాలూకా లింక్ని కూడా మీకు షేర్ చేస్తాను. ఇకపోతే ఈ నోటిఫికేషన్ ప్రకారంగా ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించి 24-25 అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. జూలై 31 2024 జూలై 31 నుంచి ఎంట్రన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఇకపోతే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ అనేది మనకి ఈ నెల ఆగస్టు 27వ తారీఖు లాస్ట్ డేట్గా ఇచ్చారు. ఇకపోతే ఆగస్టు 28 అనేది పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్గా, అడ్మిషన్ ఫీజు పే చేయడానికి లాస్ట్ డేట్ అనేది ఆగస్టు 28గా ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా సరే ఆన్లైన్ అప్లికేషన్స్ సబ్మిట్ చేయాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. రేపు 31వ తారీఖు నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. దీనిపోతే పేమెంట్ ఆఫ్ ఫీజు అనేది కూడా మనకి పేమెంట్ ఆఫ్ ఫీజు అనేది 28 ఆగస్టు 28 వరకు టైం ఇచ్చారు. కాకపోతే 28 తర్వాత అప్పటికి కూడా ఎవరైనా కట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళకి విత్ ఫైన్ 200 రూపీస్ ఫైన్తో అడ్మిషన్ ఫీజు పే చేయడానికి సెప్టెంబర్ 4వ తారీఖు వరకు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఫీజు ఎంత ఉంటుంది అంటే ఓపెన్ ఇంటర్ అయినా ఓపెన్ 10th వాళ్ళైనా ఎంత ఫీజు కట్టాలని నేను గత వీడియోలో కూడా మీకు షేర్ చేశాను. ఇక్కడ మనం ఒకసారి ఓపెన్ ఇంటర్ అయినా ఓపెన్ 10th అయినా ఎవరైనా చేయాలంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫీజు అనేది 200 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు ఓపెన్ ఇంటర్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్న వారైతే 1400 రూపీస్ అడ్మిషన్ ఫీజుని పే చేయాల్సి ఉంటుంది. ఈ 1400 రూపీస్ ఎవరికి అంటే ఎవరికైతే ఎటువంటి రిజర్వేషన్ లేదో ఓపెన్ కేటగిరీ వాళ్ళందరూ కూడా 1400 రూపీస్ పే చేయాలి. ఇక రిజర్వేషన్ ఉన్న వాళ్ళు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ వాళ్ళు, ఎక్స్ సర్వీస్ మెన్స్, అలాగే లేడీస్, నెక్స్ట్ ట్రాన్స్జెండర్స్, వీళ్ళందరికీ కూడా రిజర్వేషన్స్ అనేవి ఉంటాయి. సో వీళ్ళందరూ మాత్రం 1100 రూపీస్ అడ్మిషన్ ఫీజుగా పే చేస్తే సరిపోతుంది. అయితే ఇప్పుడు ఈ చెప్పిన ఈ రెండు ఫీజెస్ కూడా ఎప్పటిలోగా పే చేయి. ఇప్పుడు చెప్పిన ఈ ఫీజు అనే అడ్మిషన్ ఫీజు అనేది ఎప్పటిలోగా అంటే ఆగస్టు 28వ తారీఖులో పే చేసేవారికి. ఇక ఆ టైంకి ఎవరైనా పే చేయకపోతే ఈ ఫీజుతో పాటు అడిషనల్గా ఒక 200 రూపీస్ ఫైన్తో పాటు మనం సెప్టెంబర్ 4వ తారీఖు వరకు కూడా పే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పటికే అడ్మిషన్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇక మీరు వెంటనే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగించుకోండి. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ద సేమ్ వర్డ్స్. ఇంటర్ ఓపెన్ ఇంటర్ కానీ ఓపెన్ 10th చేసిన వాళ్ళు రెగ్యులర్ 10th రెగ్యులర్ ఇంటర్ చేసిన వాళ్ళకు ఉన్నటువంటి ఆల్ ఫెసిలిటీస్ వీళ్ళకి ఉంటాయి. కాబట్టి మీకు ఏమాత్రం రెగ్యులర్ కోర్సెస్ చదవలేకపోయినా కాలేజెస్కి వెళ్ళి స్కూల్స్కి వెళ్ళి చదవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని మీరు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంప్రూవ్ చేసుకోండి. రకరకాల ప్రమోషన్స్ కోసం ఉండే వాళ్ళు ఉంటారు, ఉద్యోగరీత్యా చదవలేకపోయిన వాళ్ళు ఉంటారు. అలాగే మీకు ఈ క్వాలిఫికేషన్ ఎక్కడైనా మీకు ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా దీన్ని వినియోగించుకోండి. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.